యాక్చువల్గా ఈ ఛానల్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే డివోషనల్ పర్పస్గా పెట్టడం జరిగింది. కానీ దీన్ని పిండి పిప్పి చేసి రచ్చరచ్చ చేసి రోత చేసి ఆఖరికి డిమానిటైజేషన్ అయ్యే స్టేజ్ వరకు తీసుకొచ్చిన ఛానల్. సో దీనివల్ల నా వేరే ఛానల్ కూడా రిస్క్లో పడ్డది. సో మనకి స్టార్టింగ్లో ఈ సెకండ్ ఛానల్ పెట్టేటప్పుడు ఈ డివైన్ స్టోరీస్ అనే ఒక ఛానల్ పెట్టి మంచిగా డివైన్ కంటెంట్ చేసుకుంటూ పోయేటోని. కానీ రాను కొంచెం డివైన్ స్టోరీస్కి కొంచెం అంటే డిమాండ్ తగ్గడము, దాంతోపాటుగా టెక్నాలజీ అంటే ఈ ఏఏ వచ్చేసి సంబంధించిన మంచి వీడియోస్ పెట్టడం, వేరే ఛానల్ పెట్టడం వల్ల కూడా మన ఛానల్ కొంచెం సంగన అయిపోయింది. కొన్ని దాన్నైనా డెవలప్మెంట్ చేసింటే ప్రాబ్లం కాకపోతుండే. మళ్ళీ నేను చేసినంటే డైరెక్ట్ కంటెంట్ చేంజ్ చేసి వేరే జనరల్ కంటెంట్ పెట్టడము, కొన్ని దాన్నైనా కంటిన్యూ చేసింటే అట్టే ఉంటుండే. దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ కామెడీ స్క్రిప్ట్ అని, కామెడీ సీన్స్ అని, కామెడీ ఫిలిమ్స్ అని, షార్ట్ ఫిలిమ్స్ అని దిక్కుమాలంతా మళ్ళీ తీసుకురావడము, మళ్ళీ దానికోసం వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వడము, వాళ్ళకి కాల్ చేయడము, ఒకటి వచ్చి ఒకటి రాక ఇది పెద్ద రోత అయిపోయింది. సరే అది పోతపోయినండి, దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఒక డివైన్ స్టోరీస్ పెడదాము, మనతో అయితేలే అని చెప్పేసి డివైన్ స్టోరీస్ పెట్టి ఓన్గా స్టోరీస్ రాసేసి దాన్ని చేయడం జరిగింది. పోనీ అదన్నా కంటిన్యూ చేసామా అంటే అప్పుడప్పుడు కొంచెం ఒళ్ళు బద్దకించి పెట్టిన ఇమేజెస్ పెట్టి పెట్టిన కంటెంట్ పెట్టి అటు రచ్చర చేసేసరికి లాస్ట్కి యు ఆర్ నాట్ ఇన్ అవర్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక చిన్న మెయిల్ పంపించి ఉన్న మానిటైజేషన్ పీకేయడం జరిగింది యూట్యూబ్ అనేది. సరే ఓకే, మన మిస్టేక్ చాలా ఉంది. సో ఆ తర్వాత ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసి ఫ్రెష్ కంటెంట్ పెడదాము, అంటే ఈ ట్రావెలింగ్ ఛానల్ పెడదాము, మంచిగా తిరుగుదాము అని అనుకునే లోపు ఇప్పుడున్న ఏజ్లో కెమెరా పట్టుకొని పిల్లని ఇచ్చిపెట్టి వేడి తగిలేసుకొని రోడ్లెమ్మడి పడి తిరిగేంత సీన్ అయితే లేదని అనిపించింది. సో ట్రావెలింగ్ నేమ్ పెట్టి మళ్ళీ దాన్ని వీకేసి లాస్ట్కి అయ్యా యోగి విజ్డమ్ అని చెప్పేసి ఒక ఛానల్ పేరు పెట్టుకొని కూర్చున్న గమన. ఇలా ఏం లేదు, సింపుల్ నాకు తెలిసిన నాలెడ్జ్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేసుకుంటా. అది డివోషనల్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేదంటే ఏమైనా పర్సనల్ సంబంధించి ఎక్స్పీరియన్స్ కానీ ఏది ఉన్నా సరే ఈ ఛానల్ పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయినా. ఓన్లీ ట్రావెలింగ్ ఛానల్ బాగానే ఉంటుంది, కానీ ఈ మధ్య చూస్తుంటే ఎవరైతే డివైన్ ఛానల్ పెట్టిరో, ఎవరైతే ఈ ఫేస్లెస్ క్యామ్ అంటే ఫేస్లెస్ ఛానల్ పెట్టిరో వీళ్ళందరూ కూడా కెమెరా ఎత్తా ట్రావెలింగ్ ఛానల్ పెట్టా, కెమెరా ఎత్తా ట్రావెలింగ్ ఛానల్ పెట్టా, ఇదే పని అయిపోయింది. అందరు ట్రావెలింగ్ ఛానల్ పట్టుకొని ఒకడేమో చైనాని ఇదే డెవలప్మెంట్ ఇదే తోపు అని బిల్డింగ్ల మీద బిల్డింగ్ ఒకటి చూపిస్తాడు, ఒకడేమో చైనాలో జంబల్ ఎక్కడ జార్మెటల్ ఒకటి చూపిస్తాడు. ఇక అటు చేసి చైనా డెవలప్మెంట్ అయింది, ఇండియా వేస్ట్, ఇండియా డెవలప్మెంట్ కాదు, ఇండియా అవినీతికి ఇంకోటి చెప్పుకుంటాడు. ఒకడేమో మారుమూల విలేజ్లో పోయి ఒకడో ఆడ చెప్పుకుంటాడు, ఒకడేమో కుక్కలు జంతువులు అవి చూపించుకుంటాడు. ఇక నాలాంటి ట్రావెలింగ్ ఛానల్ పెట్టి నేనే చూపించాలి, మనతోటి కాదు. అందుకనే నిమ్మలంగా సరే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, ఒక డివైన్ స్టోరీస్ సంబంధించి కానీ నేనే డైరెక్ట్గా క్యామ్ కూడా కూర్చొని ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అందరితో షేర్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయి యోగి విజ్డమ్ అనే ఒక ఛానల్ పేరు పెట్టి కూర్చున్నాం. సో కొంతమంది డివైన్ స్టోరీస్ సంబంధించి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కొంతమంది జనరల్ కంటెంట్ పెడితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కొంతమంది కామెడీ వీడియోస్ పెట్టడం వల్ల దానికి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వీళ్ళందరికీ కూడా నా యొక్క క్షమాపణ అండి. ఎందుకంటే నేను ఏ ఒక్క కంటెంట్ పైన కూడా స్టాండర్డ్గా ఉండలేకపోయినా, ఎందుకంటే ఆ బ్రెయిన్ దొబ్బింది కాబట్టి. సో ఫైనల్గా నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే ట్రావెలింగ్ వీడియోస్ పెట్టలేను, కంప్లీట్గా డివైన్ స్టోరీస్ పెట్టలేను. ఎందుకంటే డివైన్ స్టోరీస్ ఏ స్టోరీ తీసుకున్నా సరే ఆల్రెడీ అట్లాంటి వీడియోస్ 100 ఉన్నాయి కాబట్టి ఏమనంటే రీయూజ్డ్ కంటెంట్ పెట్టా తీసి దొబ్బ ఛానల్ని. ఇదే పని అయిపోయింది ఈ మధ్య యూట్యూబ్లో. సో అందుకని నేను నా దగ్గర నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి డైరెక్ట్ కెమెరా ముందు కూర్చొని చెప్పడానికి ప్రయత్నిస్తా. సో కాబట్టి ఎవరైనా మన ఛానల్ని వేరే కంటెంట్ కోసం కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు నో ప్రాబ్లం, మీరు నిరభ్యంతరం కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. అలాగే ఒకవేళ మీకు నా కంటెంట్ కనుక నచ్చి వేరే కంటెంట్కి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ కూడా నా ఛానల్ కనుక నచ్చి మీరు చూడాలనిపిస్తే దయచేసి కంటిన్యూ అవ్వండి. దయచేసి నా ఛానల్ని కొంతమందికి షేర్ చేయండి, ఇది నా రిక్వెస్ట్. ఇంకా నేను యోగి విజ్డమ్ అనే ఛానల్ పేరుతోని ఇంట్లో నిమ్మలంగా కూర్చొని నాకు చూసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి నేను డిసైడ్ అయినా. నేను ట్రావెలింగ్ కెమెరా ఎత్తి ట్రావెలింగ్ ఛానల్ పెట్టేంత సీన్ అయితే నాకు కనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ డిసైడ్ అయినా నేను అదే ట్రావెలింగ్ ఛానల్ పెడదామని, దానికి సంబంధించి ఎక్విప్మెంట్ అవన్నీ కొందామని ప్లాన్ చేసిన. ఎస్టిమేషన్ చూస్తే 1,50,000 దాటింది. అంత సీన్ అయితే ఇప్పుడు నాకు లేదు కాబట్టి సింపుల్గా ఇంట్లో కూర్చొని చెప్తా. వీలైతే ఒకవేళ ఏమైనా పాసిబిలిటీ ఉంటే ట్రావెలింగ్ కంటెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అది కూడా ఎప్పుడో నెలకో 2 నెలలకో అప్పుడప్పుడు అమాస్ పుణ్యానికి ఎప్పుడైనా
గట్టినే బయట పోయినప్పుడు ఏదైనా టెంపుల్ పోయినప్పుడు అక్కడ ఏంది విశేషాలు ఏంది మ్యాటర్ ఏందని చెప్పేసి ఒక చిన్న వీడియో ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తా. ఒకవేళ మనకి ఏంది బాగా సోది చెప్తున్న కూర్చొని అని మీకు బోర్ అనిపించకుండా అంతే. సో కాబట్టి దయచేసి నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.